ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 19వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కొద్దిగా నెగిటివ్లో ఉంది. విప్రో ఐటీ నుంచి 2.84% ఎక్సలెంట్ గెయిన్ అయితే కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఏకంగా 8.38% పాజిటివ్గా కనిపిస్తుంది. నిన్నటి రోజున మనం ఇన్ఫోసిస్ తీసుకున్నాం. అంతకుముందు రోజు టీసీఎస్ తీసుకున్న ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గైడ్ లైన్స్ వల్ల ఐటీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా పెరగడం మనం నిన్న చూసాం. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా కొద్దిగా ప్రెషర్లో ఉంది. కొద్దిగా కాదు, 3.57% అనే హ్యూజ్ ప్రెషర్లో ఉంది. మెటల్స్, రియాలిటీ అండ్ కమోడిటీస్ దాకా నెగిటివ్గా ఉండగా టాప్ గెయినర్లో ఐటీ సెక్టర్ అనేది కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ, సర్వీస్, నిఫ్టీ 50, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వటం మనం చూసాం. అండ్ గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే చూడగానే కొద్దిగా మిక్స్డ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. లండన్, హాంకాంగ్, జర్మన్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఫ్రాన్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా అనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే ప్రస్తుతానికి 42 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. యూరోప్ పాజిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. యుఎస్ 500 పాజిటివ్గా ఉంది. రష్యా పాజిటివ్గా ఉంది. గ్లోబల్గా మనకి కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు అయితే ఎటువంటి ఎకనామిక్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్య అయితే కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది. అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అయితే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఈ రోజున మనకి ఐటీ ప్యాక్ నుంచి విప్రో అనేది కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున మనకి ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చింది కదా, ఈరోజు విప్రో కూడా చూడాలి. అండ్ ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ముఖ్యంగా రిలయన్స్ కానీ, బీపీసీఎల్ అండ్ పీవీఆర్ ఐనాక్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి మార్కెట్లో కొంత మనం వోలటాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హెవీ వెయిట్ రిలయన్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంది కాబట్టి. కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఇండియా సిమెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సెయిల్, బంధన్ బ్యాంక్, బలరామ్ చిమ్నీస్, పీఈఎల్, హిందుస్థాన్ కాపర్, విఈడిఎల్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఆర్బీఎల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి. అండ్ నిన్నటి రోజున బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చిందనమాట చంబల్ ఫర్టిలైజర్స్. దీంట్లో అయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఐడియా, ఎల్టీఎఫ్, ఎన్ఎండిసి ప్రాబుల్ ఏంటంటే మళ్ళీ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనగా మనకి టాప్ గెయినర్స్, లూజర్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్టీఎం, ఎంఎండ్ఎం, టీసీఎస్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, విప్రో అనేది కనిపిస్తుంది. దాదాపుగా ఉన్న 4-5 స్టాకుల్లో మనకి ఏంటంటే ఐటీ సెక్టర్ నుంచి పాజిటివ్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే కోల్ ఇండియా, హీరో మోటార్ కార్, బజాజ్ ఆటో. చూడండి, ఆటో సెక్టర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే టీసీఎస్, ఇండస్ టవర్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందనేది మనం చూసుకున్నట్టయితే ఎంఎండ్ఎం, హిందుస్థాన్ యూనిలివర్, చంబల్ ఫర్టిలైజర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ టాటా కన్స్యూమర్స్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అంటే షార్ట్ సైడ్ దేంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, సీమన్స్, ఏబీబీ, బీఈఎల్ అనేది కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ దేంట్లో జరుగుతుందంటే హిందుస్థాన్ కాపర్ అండ్ పాలీక్యాబ్లో ఎగ్జిట్ జరుగుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా బిల్డప్ ఎలా ఉంది ఫీచర్స్లో చూస్తే లాంగ్ సైడ్ ఏమో 33% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ ఏమో 44% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్స్ 11%, సిగ్నిఫికెంట్ షార్ట్ 11.6% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ షార్ట్లో ఏంటంటే ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు చూపిస్తుంది డేటా. అండ్ ఈ చార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా ఈ యొక్క ఫీచర్స్ వాల్యూమ్ తగ్గింది కదా, నిన్న సడన్గా మళ్ళీ రైజ్ అయింది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ రికవర్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ప్రిటేషన్ విత్ ప్రైస్ యాక్షన్ అండ్ విత్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మన స్టిల్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ అండ్ పార్టిసిపెంట్స్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ముఖ్యంగా ఇండెక్స్ కావచ్చు, స్టాక్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, అన్నిట్లో కూడా వీళ్ళు బుల్లిష్ పొజిషన్ క్రియేట్ చేశారు. ఆల్ టైమ్ హైలో ఎఫ్ఐఎస్ బై చేస్తూ ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ అయితే షార్ట్ సైడే ఉన్నారు ఒక ఇండెక్స్ ఆప్షన్ మినహాయిస్తే. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఉంటే బేరిష్గా ఉన్నారు లేదా ఇండెసిసివ్గా ఉన్నారు. ఇక డిఐఎస్ విషయానికి వస్తే వీళ్ళు దాదాపుగా ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు షార్ట్ అనేది చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో షార్ట్ చేస్తున్నారు,
ఎఫ్ఐఎస్ ఆల్ టైమ్ హైలో బై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే స్టాక్స్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ 5,484 వేల కోట్లు అనేది బై చేశారనమాట. ఇక డిఐఎస్ విషయానికి వస్తే 2,904 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున మనం నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే S3 దగ్గర మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అక్కడికి రాగానే ఇమీడియట్గా బయర్స్ వచ్చేసరికి అక్కడ రిజెక్షన్ అనేది చేశారు. దాని తర్వాత S2 దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని దాని తర్వాత కొద్దిగా పివోట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఎక్కడ ఆగలేదన్నమాట. మనం చూసుకున్నట్టయితే హై 24,850 దాకా రఫ్గా వెళ్ళడం అనేది జరిగింది. మనకి గిఫ్ట్ నిఫ్టీలో 24,900 దాకా వెళ్ళడం జరిగింది అప్ సైడ్. ఇక టోటల్గా మనం చూస్తే ప్రస్తుతానికి 25,000 అనేది ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ డౌన్ సైడ్ మనకి 24,600 అనేది వాచ్ చేయాల్సింది నిఫ్టీలో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీలో S2 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఏంటంటే పుల్ బ్యాక్ తీసుకొని S1 దగ్గర సపోర్ట్ తీసుకొని R2 దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం వాచ్ చేయాల్సింది 53,000 లెవెల్ అనమాట. ఆల్మోస్ట్ 52,800 దాకా పైకి వెళ్ళింది. సో 200 పాయింట్స్ అవే అనుకోవచ్చు ఇది హై నుంచి. సో 53,000 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అండ్ 52,000 ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ పివోట్స్ అనేది ఒకసారి చూడండి. 52,450 అనేది ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ డౌన్ సైడ్. ఇక చూడగానే నిన్న 2 రోజులు సైడ్ వేస్లో ఉంది. నిన్న గ్యాప్ డౌన్ అయింది నిఫ్టీ. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే కొద్దిగా అలా కిందకు వచ్చేసి అక్కడి నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే 2% రైజ్ అయింది. కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ రికవరీ బౌన్స్ అనేది జరిగింది. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి స్ట్రాంగ్ పైకి అనేది బౌన్స్ అయింది. యూఎస్ మార్కెట్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వాలటాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ట్రంప్ గెలుస్తారు అన్న ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో కనిపిస్తున్నాయి. గెలిస్తే కొన్ని స్టాక్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. సో ముఖ్యంగా చైనాకు సంబంధించిన టెక్ జైంట్స్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ఓకే ఎనీహౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్లో నిన్నటి రోజునైతే మొత్తం మీద బులిష్గానే క్లోజ్ అయింది. అఫ్ కోర్స్ నిఫ్టీ కూడా బులిష్గా క్లోజ్ అయింది. ఇక మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది. ఏది హై అనేది 24,920 రఫ్గా. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 832 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఈ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్రస్తుతానికి 24,832 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన ఫ్యూచర్ వచ్చేసరికి 24,809 దగ్గర. బట్ స్టిల్ ఏంటంటే ఒక 20 పాయింట్లు పాజిటివ్గానే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే నాకు తెలిసి ఒక గ్యాప్ అప్ జరగకపోవచ్చు. ఓ ఫ్లాట్ ఓపెనింగు లేదా స్లైట్గా నెగిటివ్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక కొన్ని స్టాక్స్ రెడార్లో పెట్టాలి ఫ్రెండ్స్. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, టాటా టెక్, ర్యాలీస్ ఇండియా, జైడస్ లైఫ్, డిక్సన్ టెక్నాలజీస్. సో ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.